అంటాడండి. మరి ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం అదే కదా, ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం అదే కదా. ఆయన ఇదేమన్నా దాపరికమా? రాజకీయాలలో ఎలక్షన్లు రాగానే మీరే పుంకాలుగా వార్తలు రాసి టీవీలలో చూపించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కదా, ఇదేం కొత్త కాదు కదా. ఓకే, ఇంకోటి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఓటు వేయకపోతే సన్న బియ్యం ఆగిపోతాయి, రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి, కరెంటు 200 యూనిట్ల కరెంటు తగ్గించింది, ఇవన్నీ ఆగిపోతాయని చెప్పి అంటే భయపెట్టిస్తున్నావా? అంటే ప్రజల్ని భయపెడుతున్నావా? ఈరోజు అన్ని విధాలుగా కొట్లాడడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ముంటే బంద్ చేయి, నీతో ఎట్లా చేయాలనో మాకు తెలుసు, ఏ విధమైనటువంటి ఒత్తిడి చేయాలనో మాకు తెలుసు, అసెంబ్లీ నడిపిస్తే అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపజేయాలనో కూడా మాకు తెలుసు. అంటే ఓట్ల కోసం ఇంత దిగజారిపోయి ఆ ప్రజల్ని బెదిరించేటువంటి కార్యక్రమాలు చేయడం దుర్మార్గమైనటువంటిది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లో ఓట్లు వేయకపోతే ఇవన్నీ బంద్ అయిపోతాయి అని బెదిరించేటువంటి కార్యక్రమం చేయడం కూడా నిజంగా దాన్ని చూసుకుంటేనే నవ్వుకుంటారు జనం. అసెంబ్లీలో ఏంటంటే నేను కూడా 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా. ఇక చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ, కర్నూలు అసెంబ్లీ కానీ, తెలంగాణ అసెంబ్లీ కానీ, అట్లా చాలామంది ఉంటారు మాట్లాడని వాళ్ళు. కొంతమంది మాట్లాడకుండా పని చేసేవాళ్ళు చాలా ఉంటారు. గోపీనాథ్ గారు రాయమత్ నగర్ ప్రాంతంలో ఎస్పీ వైరెడ్డి పెద్ద రిజర్వాయర్ ఆ రోజు మంచినీటి కోసం తాహతాలాడుతున్నటువంటి పేదవాళ్ళ కోసం కట్టించింది నిజం కదా? అంబేద్కర్ ఆడిటోనే కట్టించింది నిజం కదా? ఈ యొక్క షేక్పేట్ కానీ, బోరబండ కానీ, రైమత్ నగర్ కానీ, వెంగళరావు నగర్ కానీ, ఈసుగూడ ప్రాంతాల్లో ఆయన చేపించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడలేదా? ఇండ్లు కట్టలేదా? బస్తీ దవాఖానాలు రాలేదా? రోడ్లు ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలను తీర్చినటువంటి వ్యక్తి, నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి వ్యక్తి పట్టుకొని ఆయన అసెంబ్లీలో మాట్లాడలే అని మాట్లాడితే అది భావ్యమా? కాబట్టి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు, మీరు ఓకే, మీరు ఏం చెప్పుకోవాలనుకుని చెప్పండి, కానీ అబద్ధాలని మాత్రం చెప్పకండి, వల్గర్ లాంగ్వేజ్ మాత్రం మీరు మాట్లాడకండి. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఈ దేశం అబ్బురపడే విధంగా కార్యక్రమాలు జరిగిన మాట వాస్తవం. ఒపీనియన్ పోల్కు రెడీ ముందు ఒపీనియన్ పోల్ పెడదాం రేపు. మీకు ధైర్యం ఉంటే ఏ ప్లాట్ఫామ్ మీదకైనా మన మీడియా సమక్షంలో ఒపీనియన్ పోల్ పెడదాం. కేటీఆర్ గారు అంటే అసలు తిరగలేదంట, ఆయన మెర్సిడీస్ బెంజులలో తిరిగిండంట కేటీఆర్ గారు. ఆయన మాట్లాడుతాడు అంటే నీ అలవాట్లు అందరికి వస్తాయి అనుకుంటే మూర్ఖత్వం కాకపోతే ఏమవుతుంది? కాబట్టి ఇప్పటికైనా కానీ వాస్తవాలు మాట్లాడండి. ప్రజల్ని భయపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మరి రేపు ఏమవుతుందో మీరే చూస్తారు. నేను చెప్పడం కాదు కానీ రేపు చూస్తారు ఏం జరగబోతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ.